దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ టు అందమైన కథల పొదరిల్లు. వీడియో చూస్తున్న వారికి లైక్స్, కామెంట్స్తో సపోర్ట్ చేస్తున్న వారికి థ్యాంక్ యూ సో మచ్. ఓ ప్రేమ ఓ పగ ఎపిసోడ్ నెంబర్ 283. డాక్టర్ చరితని చెక్ చేసి డోంట్ వరీ షీ ఈజ్ ప్రెగ్నెంట్ అని చెప్తుంది. వినోద్ మొహం మతాబులా వెలిగిపోతుంటే సామ్రాట్, శక్తి, రాజశ్రీ మిగతా అందరిలోనూ సంతోషం విరజిల్లుతుంది. మీరు చెప్పేది నిజమే కదా డాక్టర్ అని అడుగుతాడు వినోద్ ఆ సంతోషంలో ఉక్కిరి బిక్కిరి అవుతూ. డాక్టర్ అంత సంతోషంగా చెప్తుంటే ఇంకా నిజమేనని అడుగుతావేంటి చిన్న బామర్ది అంటాడు అరుణ్. డాక్టర్ నవ్వుతూ, నిజమే వినోద్, కాసేపట్లో తను స్పృహలోకి వస్తుంది. నేను కొన్ని మెడిసిన్స్ రాసిస్తాను. ప్రస్తుతానికి అవి వాడి రెగ్యులర్ చెకప్కి తీసుకురండి అని మెడిసిన్స్ రాసి వినోద్కి ఇస్తుంది. ఈలోపు చరిత కూడా స్పృహలో నుంచి కోలుకొని అందరినీ చూస్తుంటుంది. డాక్టర్ని చూసి ఆశ్చర్యపోతూ లేచి కూర్చుంటే, నన్ను పెద్దమ్మని చేస్తున్నందుకు కంగ్రాచ్యులేషన్స్ చరిత అంటుంది శక్తి. చరితకి అంత తొందరగా అర్థం కాక ఏంటి అని అడుగుతుంది. ప్రభావతి చరిత తల మీద చేయి పెట్టి నిమురుతూ, నువ్వు తల్లివి కాబోతున్నావమ్మా అని చెప్తుంది. అది విని చరిత సంతోషపడుతూ వినోద్ వైపు చూస్తుంది. వినోద్ కూడా నవ్వుతూ అవును అన్నట్టుగా తల ఊపుతాడు. చరితకి కూడా ఆ విషయం సంతోషంగా అనిపిస్తుంటుంది. ఇదిగో మరదల పిల్ల, ఇక నుంచి నువ్వు జాగ్రత్తగా ఉండాలి. పిల్లలతో పాటు కుప్పిగంతులు వేస్తూ ఆడుతుంటే కుదరదు అంటుంది శ్రావణి. అవును, చిన్నపిల్లలాగా పిల్లలతో ఆడటం తగ్గించాలి చరిత అంటుంది రాజశ్రీ. ఇక అవన్నీ వినోద్ చూసుకుంటాళ్లేమ్మా అంటాడు సామ్రాట్. జాగ్రత్తగా ఉండమ్మా అని చెప్పి డాక్టర్ వెళ్ళిపోతుంది. పింకీ లోపలికొచ్చి పిన్నికి ఏమైంది బాబాయ్ అని అడుగుతుంది. చిన్నత్తకి ఏమైంది అంటూ రమ్య, రాకేష్ కూడా అక్కడికి వస్తారు. మీ ముగ్గురితో ఆడుకోవటానికి త్వరలో ఇంకో బుడ్డ బేబీ రాబోతుందిరా అంటాడు వినోద్ ఆ ముగ్గురిని దగ్గరికి తీసుకొని. అవునా అంటూ పిల్లల ముగ్గురు ఎగిరి గంతేస్తారు. ఇలా కొంతసేపు తర్వాత మనం బయటకు వెళ్ళి మాట్లాడుకుందాం పదండి అంటాడు విక్రమాదిత్య గారు వారిద్దరికీ ప్రైవసీ ఇవ్వాలనే ఉద్దేశంతో. అవును పదండి అంటూ సామ్రాట్ పిల్లల ముగ్గురిని తీసుకొని బయటకు వెళ్తుంటే ఒక వినోద్ తప్ప మిగతా అందరు కూడా బయటకు వెళ్ళిపోతారు. వాళ్ళందరూ వెళ్ళిన తర్వాత వినోద్ చరిత పక్కన కూర్చొని తన వదనాన్ని చేతిలోకి తీసుకుని, చిన్న పిల్లాడిలా ఉండే నన్ను పెద్దవాణ్ణి చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అంటాడు. హా అంటూ అర్థం కనట్టుగా చూస్తుంది. అంతే కదా, అన్నయ్య అమ్మ ఇప్పటికీ నన్ను చిన్నపిల్లనన్నట్టే చూస్తారు. మరి నేనిప్పుడు తండ్రినైతే వాళ్ళకి కూడా పెద్దవాణ్ణి అయినట్టే కదా అని నవ్వుతూ తన తలను ఢీకొడతాడు. ఓహో, ఆ ఉద్దేశంతో అన్నావా అంటుంది చరిత కూడా నవ్వుతూ. అవును, ఒకప్పుడు నిన్ను మిస్ చేసుకోవాల్సి వస్తుందని బాధపడ్డాను. ఆ బాధ నుండి విముక్తి కలిగిస్తూ అన్నయ్య మనిద్దరినీ కలిపాడు. ఇప్పుడు ఆ సంతోషాన్ని ఇంకా పెంచుతూ నన్ను తండ్రిని చేస్తున్నావు అని చెప్పి ప్రేమగా తన నుదిటి మీద ముద్దు పెడతాడు. చరిత ఆ ప్రేమకు ఆనందపడుతూ వినోద్ కౌగిల్లో ఒదిగిపోయింది. కొద్దిసేపటికి వినోద్ విండో నుంచి బయటికి చూస్తూ ఒకసారి అటు చూడు అంటాడు. ఏముందక్కడ అంటూ చరిత కూడా బయటకు చూస్తుంది. అక్కడ వారి ఇద్దరి బైక్స్ పక్కపక్కన ఆనుకొని ఉన్నట్టుగా కనిపిస్తుంటాయి. మన బైక్స్ రెండు కూడా సరసాలాడుతున్నట్టుగా ఉన్నాయి కదా అడుగుతాడు వినోద్. అవును, మన ప్రేమకి చిగురు తొడిగింది ఆ బైక్లు ఢీకొన్నప్పటి నుంచే కదా అంటూ వాళ్ళ తొలి పరిచయం నుంచి మొదలు అన్ని మధుర జ్ఞాపకాల్ని గుర్తు తెచ్చుకొని సంతోషపడుతుంటారు. సామ్రాట్ రూమ్లో కూర్చొని ఆలోచిస్తూ ఉండగా శక్తి కాఫీ కప్పుతో అక్కడికొచ్చి, కాఫీ తీసుకో సామ్రాట్ అంటుంది. సామ్రాట్ శక్తి మొహంలోకి కాస్త గిల్టీగా చూస్తూ ఆ కాఫీ కప్ అందుకొని పక్కకు పెట్టి తన చెయ్యి పట్టుకొని ఇలా కూర్చో అంటూ తనని పక్కన కూర్చోబెట్టుకుంటాడు. ఏంటి సామ్రాట్,
ఏమైనా మాట్లాడాలా అని అడుగుతుంది. నువ్వు ప్రెగ్నెంట్ అని తెలిసినప్పుడు నీకు బాధే కానీ సంతోషం అనిపించి ఉండదు కదా అని అడుగుతాడు. అది నిజమే కాబట్టి ఇప్పుడు ఆ విషయాలని ఎందుకు అడుగుతున్నావు అని అంటుంది. చరిత ప్రెగ్నెంట్ అని తెలిసాక నువ్వు నీ ప్రెగ్నెంట్ సిచ్యువేషన్ గుర్తొచ్చిన శక్తి. నిజం చెప్పు. నిజంగానే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశావు కదా అని అడుగుతాడు. నేను ఆ రోజు మా నాన్న కారు కింద పడి మా అమ్మ నీడైన అమ్ము ఆశ్రమంలో జాయిన్ కాకపోయి ఉంటే నువ్వన్నట్టుగానే నిజంగానే ఇబ్బందులు పడేదాన్ని సామ్రాట్. కానీ మా నాన్నగారు మా అమ్మ పేరు మీద పెట్టిన ఆ అమ్ము ఆశ్రమం నిజంగానే నాకు అమ్మ ఒడి అయింది. ప్రెగ్నెంట్ అన్నప్పుడు ఈ పరిస్థితిని ఎలా తట్టుకోవాలి అనుకున్నాను. కానీ ఆ ఆశ్రమంలో తోడు నీడ లేకుండా నాలాగా బాధపడే వాళ్ళు అక్కడ చాలా మంది ఉన్నారు. వారి తోడ్పాటు నాకు బాగా లభించింది. నిజానికి నేనక్కడ ఉన్నన్ని రోజులు సంతోషంగానే ఉండి మన బిడ్డని కన్నాను అని అంటుంది కాస్త నవ్వుతూ. అయితే మీ నాన్నగారికి ఆ అమ్ము ఆశ్రమానికి నేను చాలా రుణపడి ఉన్నాను శక్తి అంటాడు. అందుకేనా ఏదో ఒక రకంగా మా నాన్నని ఇబ్బంది పెడుతున్నావు అని అడుగుతుంది కాస్త కోపంగా. సామ్రాట్ నవ్వి అదేదో మా మామాలుడు సరదాలే అంటూ తన్ని దగ్గరకు తీసుకుంటాడు. ఆగాగు, ముందు కాఫీ చల్లారిపోతుంది, తాగు అంటూ కప్పు అందిస్తుంది. తనతో నవ్వుతూ మాట్లాడుతూనే నా భార్య బిడ్డకు నీడ ఇచ్చిన ఆ అమ్ము ఆశ్రమానికి నేను కూడా ఏదో ఒకటి చేయాలి అని మనసులో అనుకుంటాడు. వివేక్కి ఎదురుగా కళ్ళకు గంతలు కట్టిన హేమచంద్ర నిలబడి ఉంటాడు. అతని కళ్ళకున్న గంతలు తీయండి అంటాడు పక్కనున్న వాడి అనుచరులకి. అలాగే సార్ అంటూ హేమచంద్ర కళ్ళకు గంతలు తీస్తారు. ఆయన కళ్ళు తెరవగానే వివేక్, చంద్రమౌళి, గాయత్రి కనిపిస్తుంటారు. నాన్న అనే పిలుపుతో హేమచంద్ర పక్కకు చూసేసరికి రూమ్ విండో నుంచి భార్య కూతురు కనిపిస్తుంటారు. అమ్మ రమ్య అంటూ భార్య కూతురు దగ్గరికి వెళ్ళబోతుండగా ఆగు అంటూ గాయత్రి చెయ్యి అడ్డు పెడుతుంది. దాంతో అతను భార్య కూతురు దగ్గరికి చేరుకోలేక అక్కడే ఆగిపోతాడు. భార్య సులోచన కూడా హేమచంద్రన్ చూసి కంటతడి పెడుతుంటుంది. బందీగా ఉన్న భార్య కూతురిని చూసి హేమచంద్ర అల్లాడిపోతూ ఒక్కసారి వాళ్ళ దగ్గరికి వెళ్ళనివ్వండి, వాళ్ళతో మాట్లాడనివ్వండి అంటూ రిక్వెస్ట్ చేస్తాడు. నీ భార్య కూతుర్ని కలుసుకోవడానికి టైం ఉందిలే కానీ ఫ్యాక్టరీలో వర్క్ ఎంతవరకు వచ్చింది అని అడుగుతాడు వివేక్. ప్రొడక్ట్ అనుకున్నట్టుగానే రెడీ అవుతుంది, మరో నెలలో ప్యాకింగ్ దశ వరకు వెళ్తుంది అని సమాధానం ఇస్తాడు. ఓకే, ప్యాకింగ్ టైంలోనే నువ్వు బేబీ హగ్ హెల్త్ డ్రింక్ పౌడర్లో పాయిజన్ కలపాలి. అది తాగి పిల్లలు చనిపోయారని న్యూస్ తెలిసినప్పుడే నీ భార్య కూతురు రిలీజ్ అవుతారు అంటాడు. అది విని హేమచంద్ర, అతని భార్య కూతురు బాధపడుతూ కన్నీళ్ళు పెడుతుంటారు. హేమచంద్ర ఆ ప్రదేశాన్ని కొత్తగా చూస్తుంటాడు. నువ్వింత కొత్తగా చూడాల్సిన అవసరం లేదు. మళ్ళీ నువ్వు ఇక్కడికి వచ్చినప్పుడు మేమిక్కడ ఉంటామని గ్యారంటీ లేదు. పోలీసులు కంటిన్యూగా మమ్మల్ని వెతికే పనిలో ఉన్నారు. సో మేము ఎప్పుడు ఎక్కడ ఏ స్థావరాన్ని ఏర్పరచుకుంటామో మాకే తెలీదు. ఇకపోతే నువ్వు ఎప్పుడొచ్చినా ఇలా కళ్ళ గంతలతోనే వస్తావు అంటాడు వివేక్. దయచేసి నా భార్య కూతుర్ని బాధ పెట్టకండి అంటాడు హేమచంద్ర. 3 పూటలా తింటున్నారు, వాళ్ళకేం బాధలేదు. నువ్వు మాత్రం మేము అనుకున్న పని చేసిపెట్టు అంటుంది గాయత్రి. నా కూతుర్ని జైలుకి పంపించిన వాళ్ళు ఎవ్వరూ సంతోషంగా ఉండటానికి వీల్లేదు. ఆ హెల్త్ డ్రింక్ మార్కెట్లోకి ఎప్పుడు వస్తుందని వెయిటింగ్ అంటాడు చంద్రమౌళి. మా గురించి ఎక్కడైనా లీక్ చేసినట్టు చిన్న అనుమానం కలిగినా నీ భార్య కూతురు న్యూడ్గా ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వస్తాయని మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నా అంటాడు వివేక్. లేదు, మీ గురించి నేను ఎక్కడా చెప్పను
అంటాడు హేమచంద్ర భయపడుతూ. గుడ్. అతనికి మళ్ళీ గంతలు కట్టి అతని ఇంటి దగ్గర దింపిరండి అంటూ వాడి అనుచరులకు చెప్తాడు వివేక్. ఆ వెంటనే హేమచంద్రకి గంతలు కట్టి అక్కడి నుంచి తీసుకువెళ్తుంటే ఆ భార్య కూతురు వెళ్తున్న హేమచంద్రను చూసి కంటతడి పెడుతూ ఆ రూమ్లోని పక్కకు వెళ్ళి కూర్చొని ఏడుస్తుంటారు. మన జాగ్రత్తలో మనం ఉండాలి నాన్న. వెంటనే ఈ స్థావరాన్ని కూడా ఖాళీ చేయాలి అంటాడు వివేక్. మళ్ళీ ఎక్కడికి వెళ్దాంరా అని అడుగుతాడు చంద్రమౌళి. గచ్చిబౌలిలో ఉన్న శ్రీరామ్ నగర్ కాలనీ అని ఆ వివరాలు చెప్తుంటాడు. రమ్య గోడ దగ్గరికి వెళ్ళి కన్నీళ్లు పెట్టుకుంటూ హెయిర్ పిన్తో తన మెడికల్కి సంబంధించిన ఆహార నాళం డయాగ్రామ్ గీస్తూ అక్కడ కూడా ఇంకొక క్లూ ఇస్తూ వాటి లేబుల్ పార్ట్స్ రాస్తుంటుంది. గాయత్రి ఆ రూమ్ ముందు నుంచి వెళ్ళబోతూ కిటికీలో నుంచి ఆ బొమ్మను చూసి, ఈ పిల్ల ఒకటి ఎక్కడ ఉన్నా గోడల నిండా బొమ్మలు గీసి పెడుతుంది అని అనుకుంటూ వెళ్తుంది. కొన్ని రోజులకు పోలీసులు ఇన్వెస్టిగేషన్ ద్వారా ఆ అడ్రస్ తెలుసుకొని అక్కడికి వచ్చేసరికి వివేక్ వాళ్ళు ఆ స్థావరం కూడా ఖాళీ చేస్తారు. పోలీసులతో పాటు సామ్రాట్ కూడా అక్కడికి వచ్చి, ఛ, ఇప్పుడు కూడా మిస్ అయ్యారు అని అనుకొని రూమ్లోకి వచ్చి ఆ డయాగ్రామ్ చూసి మామూలుగానే ఆ బొమ్మ గీసిందేమో అని అనుకొని సామ్రాట్ కూడా పోలీసులతో తిరిగి వెళ్ళిపోతాడు. రోజులు గడిచే కొద్దీ హెల్త్ డ్రింక్ ప్రొడక్ట్ కూడా ఫైనల్ స్టేజ్కి వచ్చి కోట్ల రూపాయలలో విలువ చేసే కొన్ని టన్నుల పౌడర్ రెడీ అయ్యి ప్యాకింగ్కి సిద్ధంగా ఉంచుతూ ఒక పెద్ద ఫ్రీజర్ స్టోరేజ్లో దానిని నిల్వ చేసి ఉంచుతారు. సామ్రాట్, అరుణ్, వినోద్, హేమచంద్ర గారు ఆ స్టోరేజ్లో ఉన్న ప్రొడక్ట్ని చూస్తుంటారు. ప్యాకింగ్కి లేబుల్స్ కూడా సిద్ధమవుతున్నాయి అన్నయ్య. ఇక మనం అడ్వర్టైజింగ్ కూడా స్టార్ట్ చేస్తే పోతుంది అంటాడు. ఎస్, డెమోకి 4 శాంపిల్ ప్రొడక్ట్స్ని రెడీ చేసి పెడితే అవి అడ్వర్టైజ్మెంట్కి యూజ్ అవుతాయి. లేబుల్స్ అన్నీ పూర్తి కాగానే ఇక ప్యాకింగ్ రెడీ చేయొచ్చు. అలాగే ఇవాళ డిస్ట్రిబ్యూటర్ మీటింగ్ కూడా ఉంటుంది. త్వరగా ఈ వర్క్ అన్ని పూర్తి చేసుకొని ఈ ప్రొడక్ట్ని మార్కెట్లో రిలీజ్ చేద్దాము అంటాడు సామ్రాట్. హేమచంద్ర ఆ మాటలని మౌనంగా వింటూ ఉంటాడు. కొద్దిసేపటికి ఇంటికి వచ్చిన హేమచంద్రకి వివేక్ దగ్గర నుంచి ఫోన్ కాల్ వస్తుంటుంది. కంగారుగానే ఫోన్ లిఫ్ట్ చేసి హలో అంటాడు. నీ ముందు ఒక గిఫ్ట్ ప్యాకింగ్ ఉంది చూడు అంటూ వివేక్ మాటలు వినిపిస్తుంటాయి. హేమచంద్ర అది చూసి చేతిలోకి తీసుకుని ఏంటిది అని అడుగుతాడు. ముందు దానిని ఓపెన్ చేయి అంటాడు వివేక్. హేమచంద్ర అది ఓపెన్ చేసి చూడగానే దాంట్లో పాయిజన్ బాటిల్ ఉంటుంది. దానిని చూసి కంగారు పడుతుండగా, ఆ పాయిజన్ చాలా పవర్ఫుల్. ఆ పాయిజన్ ఇవాళ నైట్ ఆ ప్రొడక్ట్లో కలిసిపోవాలి అంటాడు. ఆ మాటలు వింటున్న హేమచంద్రకి చెమటలు పడుతుంటాయి. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, ఆ ప్రొడక్ట్ తాగి పిల్లలు చనిపోయారన్న వార్త వినగానే నీ భార్య కూతురు బయటకు వస్తారు. ఆ పాయిజన్ ప్రొడక్ట్లో కలుపుతున్నట్టుగా నాకు వీడియోస్, ఫొటోస్ సెండ్ చేయి అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. హేమచంద్ర వణుకుతున్న చేతులతో ఆ పాయిజన్ పట్టుకొని చూస్తుంటాడు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. ఆ తర్వాత ఏం జరగబోతుంది? హేమచంద్ర ప్రొడక్ట్లో ఆ పాయిజన్ కలుపుతాడా? అసలు రమ్య ఇస్తున్న క్లూస్ ఏంటి? తెలుసుకోవాలి అంటే అద్భుతమైన కథనంతో ఆసక్తికరంగా సాగిపోయే కథా వీడియోస్ని మిస్ కాకుండా చూడండి. కథ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ షేర్ చేస్తూ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ లీజనింగ్.